హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు ద డైలీ ఎకానమీ క్యాప్సూల్. నిన్న కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల నిన్న వీడియో అప్లోడ్ చేయలేదు. సో, ఆ వీడియోని ఈరోజు అప్లోడ్ చేస్తున్నాం. మనం డే 16th వీడియో ఈరోజు వస్తుంది. ఇది టాపిక్ వచ్చి మనకి రీసెంట్‌గానే మనం మొన్న చెప్పుకున్నట్టు 15th రోజు చెప్పుకున్నట్టు అంత్యోదయ దివాస్ గురించి. అదే రోజు సెప్టెంబర్ 25th నాటికే మేక్ ఇన్ ఇండియాకి 10 సంవత్సరాలు పూర్తయిందనమాట. మేక్ ఇన్ ఇండియా అనేటువంటి ప్రోగ్రామ్‌ని, ఇనిషియేటివ్‌ని తీసుకొచ్చి. సో, ఈ 10 ఏళ్లలో మేక్ ఇన్ ఇండియా ప్రస్థానం ఎలా ఉంది? అసలు మొదలుపెట్టినప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు ఎలాంటి ప్రోగ్రెస్ చూసాము? అనేటువంటిది ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా ఇంపార్టెంట్ అంశం అనమాట. అలాగే 10 ఏళ్ళు పూర్తయింది కాబట్టి ఖచ్చితంగా దీని నుంచి రీసెంట్‌గా రాబోయేటువంటి ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో క్వెషన్స్ అడిగేందుకు అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సో, మేక్ ఇన్ ఇండియా అంటే ఇండియాలో తయారీ రంగాన్ని బలోపేతం చేయాలి అన్న ఉద్దేశంతో 2014లో తీసుకొచ్చినటువంటి ఇనిషియేటివ్ అనమాట. సో, దీని కింద ప్రధానంగా 4 పిల్లర్స్‌ని మేక్ ఇన్ ఇండియా పిల్లర్స్ అని అంటాము. వీటిని చూజ్ చేసుకున్నారు. సో, ఒకటేంటి అంటే న్యూ ప్రాసెస్. అంటే ఏ ప్రాసెస్? అనుమతులిచ్చే ప్రాసెస్ ఏదైతే ఉందో కొత్తగా ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో, కొత్తగా ఎవరైతే కంపెనీలు పెట్టాలనుకుంటున్నారో, స్టార్టప్స్ పెట్టాలనుకుంటున్నారో వీళ్ళకి ఒకప్పుడు అనుమతులు, లైసెన్స్ రాజ్, కోటా రాజ్ వీటి కింద చాలా కఠినమైనటువంటి నిబంధనలు ఉండేవి. రెగ్యులేషన్స్ ఎక్కువగా ఉండేవి. సో, వాటిని 1991 రిఫార్మ్స్‌లో భాగంగా చాలా వరకు తగ్గించుకున్నాం. అయినప్పటికీ ఇంకా మరెన్నో రెగ్యులేషన్స్ ఉండడం వల్ల చాలామంది నూతనంగా ఒక సంస్థను స్థాపించడానికి ముందుకు రాలేకపోతున్నారు. సో, కాబట్టి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేటువంటి దాన్ని తీసుకొచ్చి రాష్ట్రాలకు కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకులనివ్వడం, తద్వారా ఎక్కువ మందిని బిజినెస్ సైడ్, ఇన్వెస్ట్‌మెంటల్ సైడ్ ప్రోత్సహించాలి అన్న ఉద్దేశంతో దీన్ని తీసుకురావడం జరిగిందనమాట. అండ్ రాష్ట్రాలకు కూడా ఆ క్రమంలోనే ర్యాంకింగ్స్ ఇవ్వడం కూడా జరుగుతూ వస్తుంది. అండ్ రెండోదొచ్చి న్యూ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. దీని కింద ఎకనామిక్ కారిడార్‌లను నిర్మించుకున్నాం, ఎకనామిక్ నోడ్స్ నిర్మించుకున్నాం. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్‌ని వాటిని సమర్థవంతంగా ఉపయోగించుకుంటూ ఈ వ్యాపారాభివృద్ధికి ముందడుగేసేలా చేస్తున్నాం. ఇలా అనేక రంగాలలో ఈ నూతన టెక్నాలజీని, నూతన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని ఉపయోగించుకుంటూ ముందుకు తీసుకెళ్లడం అనేటువంటి లక్ష్యం. దీనిలో భాగంగా చాలా కారిడార్‌లని ఇవన్నీ చాలా నిర్మించుకున్నామనమాట ఈ 10 ఏళ్లలో. అండ్ మూడోదొచ్చి న్యూ సెక్టర్స్. ఏంటా సెక్టర్స్ అనంటే కనుక కొన్ని కీలకమైనటువంటి రంగాలలో ఇంతకుముందు ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్‌లకి చాలా రిస్ట్రిక్షన్స్ ఉండేవి. కొన్ని ఓన్లీ పబ్లిక్ సెక్టార్ కిందే గవర్నమెంట్ కిందనే ఉండేవన్నమాట. వాటిలో ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్‌లకి అవకాశం ఉండేది కాదు. కొన్నిటికి ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్‌లకి అవకాశం ఉన్నా కూడా రిస్ట్రిక్షన్స్ ఉండేవి. ఎక్కువ భాగం సింహభాగం పబ్లిక్ సెక్టార్ కిందే ఉండేవన్నమాట. సో, అటువంటి వాటిలో ఇన్స్యూరెన్స్ ఒకటి, రైల్వేస్ ఒకటి, డిఫెన్స్, మెడికల్ ఇలాంటి రంగాల కీలకమైనటువంటి రంగాలలో ఎఫ్‌డిఐలకి మెండుగా అవకాశాలు ఇచ్చారన్నమాట. ఎఫ్‌డిఐలను ఓపెన్ చేశారు. సో, 100% ఎఫ్‌డిఐలను కూడా పెట్టుకునేందుకు చాలా రంగాలకి అవకాశాలు కల్పించారు. సో, తద్వారా ఏమవుతుంది ఫారెన్ ఇన్వెస్ట్‌మెంట్‌లు భారతదేశానికి రావడానికి మొగ్గు చూపిస్తున్నాయి అన్ని రంగాల్లోని కూడా. ఇది నంబర్ 3. ఇక నాలుగో పిల్లర్ వచ్చి న్యూ మైండ్ సెట్స్. అంటే ఎవరి మైండ్ సెట్టు? ఒకటి వ్యాపారం చెయ్యాలి. ఉద్యోగం కోసమే కాకుండా వ్యాపారం దిశగా కూడా మన భారతీయ యువత ముందడుగేసే విధంగా భారతీయ యువత మైండ్ సెట్ మారాలి. రెండోది ప్రభుత్వం మైండ్ సెట్. ప్రభుత్వం రెగ్యులేటర్ నుంచి ఫెసిలిటేటర్‌గా తన మైండ్ సెట్‌ని మార్చుకోవాలి. సో, ఎక్కువ అవకాశాలని కల్పించే దిశగా ఉండాలి తప్ప ఎక్కువ రిస్ట్రిక్షన్స్ పెట్టేలాగా ఉండకూడదు. సో, ఈ నేపథ్యంలోనే మరి 4 గోల్స్‌ని ఉపయోగించుకుని ఎలాంటి మార్పులు తీసుకొచ్చిందని చూసుకున్నట్లయితే 2014 ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వరల్డ్ మొత్తంలో ర్యాంకింగ్స్ చూసుకున్నట్లయితే భారతదేశం 148వ ర్యాంక్‌లో ఉంది. అదే 2023 ర్యాంకింగ్స్ చూసుకున్నట్లయితే 63వ స్థానంలో ఉంది. సో, దీన్ని బట్టి ఏం అర్థమవుతుంది? రెగ్యులేషన్స్‌నన్నిటిని తగ్గించుకున్నారు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని మెరుగు చేశారు, ఫారెన్ ఇన్వెస్ట్‌మెంట్‌లకు కూడా ఆకర్షణీయంగా మారింది అని చెప్పి డ్రాస్టిక్ చేంజ్ మనకు తెలుస్తుంది. 148 నుంచి 63 కంటే. అంటే ఇండియా యొక్క ఈ బిజినెస్ సెక్టర్ ఏదైతే సెకండరీ సెక్టార్ ఉందో దీన్ని మేక్ ఇన్ ఇండియాకి ముందు, మేక్ ఇన్ ఇండియా తర్వాత అని చెప్పుకునేటువంటి పరిస్థితులున్నాయి. ఎందుకంటే ఎఫ్‌డిఐలని 2014 నాటి ఎఫ్‌డిఐల పరిస్థితి చూసుకున్నట్లయితే కనుక అప్పటి నుంచి ఇప్పటికి పోల్చుకుంటే 2024 నాటికి 119% అధికంగా ఎఫ్‌డిఐలని ఇండియా ఆకర్షిస్తుంది.
ఇది నెంబర్స్లో కనుక చెప్పాలంటే $667 ఎఫ్డిఐల్ని ఆకర్షించిందంట ఈ 10 ఏళ్లలో. మరి ఈ టార్గెట్స్ అన్నిటిని అచీవ్ చేయడానికి ఈ 4 స్తంభాలని నిలబెట్టడానికి కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకొచ్చారు. వాటిలో ముఖ్యంగా చెప్పుకోదగింది సెమికాన్ ఇండియా. అంటే ఇది సెమీ కండక్టర్ల తయారీ రంగాన్ని ఇండియాలో సృష్టించాలి, ఆ వాతావరణాన్ని ఇండియాలో బలోపేతం చేయాలి. ఎవరైతే సెమీ కండక్టర్ల తయారీ నిర్మాణ పరిశ్రమలు నెలకొల్పుతారో వారికి వివిధ రాయితీలు, అలాగే క్యాపిటల్ సపోర్ట్ ఇలాంటివన్నీ కూడా కల్పించడం జరుగుతుందన్నమాట. ఎందుకంటే ఈరోజు ప్రపంచాన్ని చూసుకున్నట్లయితే ప్రపంచాన్ని రూల్ చేస్తున్నటువంటి ఇంపార్టెంట్ ఇండస్ట్రీస్లో సెమీ కండక్టర్ల ఇండస్ట్రీ అనేటువంటిది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది ఇవాళ మారుతున్నటువంటి టెక్నాలజీకి అనుగుణంగా. సో మనమనే కాదు, ఇండియా అనే కాదు, మొత్తం యావత్ ప్రపంచం అంతా కూడా సెమీ కండక్టర్ల కోసం సౌత్ కొరియా అలాగే చైనాల మీద ఆధారపడుతున్నాయి అన్నమాట. సో ఈ నేపథ్యంలో భారతీయ అవసరాలకు అనుగుణంగా దేశంలో మనం సెల్ఫ్ రిలయన్స్ సాధించడంతో పాటు మనం కూడా వాటి తరహాలోనే ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేసే రేంజ్కి సెమీ కండక్టర్ ఇండస్ట్రీని డెవలప్ చేయాలి అని చెప్పి ఈ సెమికాన్ ఇండియాని తీసుకురావడం జరిగింది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి పిఎం గతిశక్తి. ఈ ప్రోగ్రాం ద్వారా ఏంటంటే దేశంలోని ప్రతి చిట్ట చివరి మారుమూల ప్రాంతానికి కూడా రోడ్డు కనెక్టివిటీ, గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ అనేటువంటివి కల్పించాలి. ఎందుకంటే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు కానీ తయారీ రంగం అంతా ఎక్కడ వెనకడుగేస్తున్నారు అంటే వాటిని ఒక చోట తయారు చేసినా వాటిని వేరే ప్రాంతాలకి తీసుకెళ్ళి అమ్మడానికి, ఎగుమతులకి దిగుమతులకి అవకాశం ఉండాలంటే ముఖ్యమైనటువంటి కీ రోల్ ప్లే చేసేటువంటిది ట్రాన్స్పోర్టేషన్. సో ఈ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ ఉండాలంటే అక్కడ దానికి తగినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది క్రియేట్ చేయవలసిన అవసరం ఉందన్నమాట. సో దీని ద్వారా ఈ గతిశక్తి ప్రోగ్రామ్ తీసుకొచ్చి ఇండియాలో లాస్ట్ మైల్ కనెక్టివిటీని సాధించాలి అనేటువంటి లక్ష్యంతో దీన్ని తీసుకురావడం జరిగింది. అండ్ ఇంకొకటి వచ్చి సింగిల్ విండో పాలసీ. ఈ సింగిల్ విండో పాలసీ లేదా సింగిల్ విండో సిస్టమ్ ద్వారా ఏంటంటే ఇది ఆల్రెడీ కొన్ని రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లాంటి రాష్ట్రాల్లో ఎప్పటి నుంచో అమల్లో ఉంది. ఇండస్ట్రీస్కి పర్మిషన్స్ ఇచ్చేటువంటి విషయంలో 21 రోజుల్లోపే పర్మిషన్లు ఇవ్వాలనేది ఎప్పటి నుంచో ఉంది. అయితే ఇప్పుడు దేశంలోని అన్ని రాష్ట్రాలని ఇంటిగ్రేట్ చేస్తూ దాంతోపాటు 36 మినిస్ట్రీలను ఇంటిగ్రేట్ చేస్తూ, అంటే ఇప్పుడు పర్మిషన్ అనేది ఒక చోట మాత్రమే, ఒక డిపార్ట్మెంట్కి మాత్రమే సంబంధించింది ఉండదు. ఒక ఫ్యాక్టరీనో ఒక సంస్థనో ఎస్టాబ్లిష్ చేయాలంటే వేరియస్ డిపార్ట్మెంట్స్ నుంచి వేరియస్ పర్మిషన్స్ కావాల్సి ఉంటుంది. లైక్ పొల్యూషన్ క్లియరెన్స్, ఇలా రకరకాలు ఉంటాయి. సో ఈ డిపార్ట్మెంట్లన్నిటినీ ఇలా కాలయాపన జరగకుండా ఒకళ్ళ తర్వాత పర్మిషన్ ఇచ్చుకుంటూ వెళ్తే కాలం అనేది వేస్ట్ అయిపోతుంది. సో ఈ తలనొప్పులు భరించలేక పర్మిషన్స్ వస్తాయో రావో తెలియక చాలామంది ఇంట్రెస్ట్ చూపించట్లా, ఇదంతా పెద్ద ప్రాసెస్ ఎందుకని. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చాలా ర్యాపిడ్గా పర్మిషన్స్ని ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఈ రాష్ట్ర ప్రభుత్వాలని, దాంతోపాటు ఈ 36 డిపార్ట్మెంట్లని కూడా, మినిస్ట్రీస్ని కూడా దీనిలో ఇంటిగ్రేట్ చేస్తూ ఈ సింగిల్ విండో సిస్టమ్ని తీసుకురావడం జరిగిందనమాట. అదేవిధంగా నేషనల్ లాజిస్టిక్ పాలసీని 2022లో తీసుకొచ్చాం. దీని ద్వారా ఏంటంటే దేశం లోపల అలాగే ఎక్స్పోర్ట్ చేసే విషయంలో కానీ, ఇంపోర్ట్స్ విషయంలో కానీ అన్నిటిలోని కూడా రవాణా వ్యయాలు ఏవైతే ఉన్నాయో వీటి భారాన్ని తగ్గించాలి, రవాణా వ్యయాలను తగ్గించాలి. తద్వారా గ్లోబల్లీ కాంపిటేటివ్ గూడ్స్ని మనం ఎక్స్పోర్ట్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చైనా లాగా ప్రతి చిన్న వస్తువుని కూడా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే చిన్న చిన్న ప్లాస్టిక్ వస్తువుల దగ్గర నుంచి ప్రతిదీ మేడ్ ఇన్ చైనా అని ఉంటుంది. సో అట్లాంటి మార్కు ఇండియా కూడా వేసుకోవాలంటే, అలాంటి కాంపిటేటివ్ ప్రొడక్ట్స్ని తయారు చేయాలంటే ఇక్కడ వ్యయాలు ముందు తగ్గించుకోగలగాలి. తయారీ వ్యయాలు అలాగే లాజిస్టిక్ వ్యయాలు ఇవన్నీ తగ్గించుకోవాలి. దీన్ని దృష్టిలో పెట్టుకుని లాజిస్టిక్ పాలసీని తీసుకురావడం జరిగింది. దీంతోపాటు 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్, అంటే ప్రతి జిల్లాకి కూడా దాని యొక్క ప్రత్యేకత అనేది ఏదో ఒకటి ఉంటుంది. అది క్రాఫ్ట్స్ విషయంలో కావచ్చు, లేదంటే చేనేత రంగంలో కావచ్చు, ఏదైనా కావచ్చు, ఫుడ్ ఐటమ్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో అక్కడ ప్రత్యేకమైనటువంటి ఐటెం ఏదైతే ఉందో దీన్ని గ్లోబల్ మార్కెట్కి వెళ్ళే విధంగా దీన్ని అభివృద్ధి చేయాలన్నమాట. అంటే ఆ లోకల్ మార్కెట్ని లోకల్ ఎకానమీ సృష్టించడానికి ఉపయోగించాలి. అదేవిధంగా దానికి సరైనటువంటి మార్కెట్ని కల్పించి గ్లోబల్ మార్కెట్లో కూడా అది ఇక్కడ మాత్రమే దొరుకుతుంది, పలానా డిస్ట్రిక్ట్కి చెందింది అన్నట్టుగా దానికి ఇండిజీనియస్ ప్రోడక్ట్ని ప్రమోట్ చేయాలన్నమాట. అండ్ ఇంకొకటి ఇండస్ట్రియల్ కారిడార్స్. మన ఇండియాలో ఈ మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఈ కనెక్టివిటీని, ఇండస్ట్రియల్ సెక్టార్ని బలోపేతం చేయడానికి 11 ఇండస్ట్రియల్ కారిడార్స్ని డెవలప్ చేస్తున్నాం. సో ఇవన్నీ కూడా మేక్ ఇన్ ఇండియా సక్సెస్ అవ్వడానికి ఎంతగానో దోహదపడ్డాయి ఈ 10 ఏళ్లలో.
ఇక్కడతో ఆగిపోకుండా మేక్ ఇన్ ఇండియా 2.0 రిజల్యూషన్ కూడా తీసుకుని రానున్న 5-6 ఏళ్లలోనే ప్రపంచ స్థాయిలో తయారీ రంగం అంటేనే భారత్ వైపు చూసేలాగా భారత్ని మలచాలి అన్నది మన ప్రభుత్వాలు యోచిస్తున్నటువంటి ఆలోచన. అండ్ క్వెషన్స్ చాలామంది ఆన్సర్ పెట్టట్లేదు. కొంచెం ఆన్సర్ చెయ్యండి. ఆన్సర్ చేస్తే ఏంటంటే మీకు పలానా టాపిక్ మీద ఒక ఐడియా వస్తది. అది చదివిన క్వెషనే కాకుండా దాని రిలేటెడ్‌గా పక్క టాపిక్స్ అన్నీ కూడా మీరు వీడియోలో విన్నదంతా కూడా గుర్తొస్తుంది. సో, అందుకోసమే క్వెషన్ ఇవ్వడం జరుగుతుందనమాట. వీలైతే ఆన్సర్ చేయండి. అండ్ మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. అండ్ ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్, ఆర్ఆర్‌బీ, ఎన్‌టీపీసీకి కూడా మనం న్యూ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం అక్టోబర్ 1 నుంచి. సో, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. లేని పక్షంలో అట్‌లీస్ట్ మీ ఫ్రెండ్స్‌కి వాళ్ళకి షేర్ చేయండి. దీంట్లో మనకు కంప్లీట్ క్లాసెస్ ఉంటాయి. అండ్ గ్రూప్ 2కి వాళ్ళకి ఇస్తున్నట్టు డైలీ టెస్ట్‌లుంటాయి. టిల్ ఎగ్జామ్ ఎప్పుడన్నా పెట్టనివ్వండి. ఎగ్జామ్ అయ్యే వరకు కూడా ప్రతిరోజు షెడ్యూల్ ఇచ్చి టెస్ట్ పెడుతూనే ఉంటాం. అండ్ ప్రతి టాపిక్ కూడా జనరల్ అవేర్‌నెస్ టాపిక్స్ అయితే ప్రతి టాపిక్ కవర్ అవుతుందన్నమాట సిలబస్ మొత్తం. సో, ఎవరన్నా ఉంటే కనుక షేర్ చేయండి కొంచెం. థాంక్ యూ.